హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరి మదర్స్కి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కదండి. అదే అండి, స్కూల్కి హడావిడిగా మార్నింగ్ లేవడం, లంచ్ పెట్టడం, పంపించడం, వాళ్ళు లేవకపోవడం, లేవండి వెళ్ళండి అని తోమడం మొదలైపోద్ది కదండి. మనకి ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే ఇదిగోండి, ఇలా బుక్స్కి అట్ల వేయడంతో మన డైలీ అదే ఇయర్ అయితే, స్కూల్ ఇయర్ అయితే మదర్స్కి స్టార్ట్ అవుద్దండి. నాకైతే షిరిడి వెళ్ళొచ్చిన తర్వాత నేను పట్టుకున్న పని ఇది ఒకటేనండి. మా పిల్లలు, ఇద్దరు పిల్లలు, ఒకళ్ళేమో 7th క్లాసు, ఒకళ్ళేమో 3rd క్లాస్కి వెళ్తున్నారు. వాళ్ళ బుక్స్ అయితే అనకొండల్లాగా పెద్ద కుప్పే ఉందండి. నేను దగ్గరగా ఒక 3 రోజులు వేసానండి వాళ్ళిద్దరికీ బుక్స్ అట్లయితేని. చాలా కష్టమైపోయింది. మీలో ఎంతమంది అట్లయితే వేశారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకేముందండి, మన స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే లేవడం, ఉరుకులు పరుగులు, ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళడం, పిల్లల్ని పంపించడం, ఇదే కదండి మన ఆడవాళ్ళకున్న డైలీ రొటీన్ జాబ్ అనేది. ఎవరండి అంది మనం నాట్ వర్కింగ్ ఉమెన్ అని. మనం వర్క్ చెయ్యందే అసలు ఇంట్లో పనే గడవదు, ఇల్లే గడవదండి. బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తేనే కాదండి మనం వర్కింగ్ ఉమెన్ అనేది. ఇంట్లో ఉండి పిల్లల్ని, భర్తని, ఇంటిని చక్కబెట్టుకోవడమే పెద్ద వర్క్ అండి. అదే మన దేవుడు మనకిచ్చిన పెద్ద ఉద్యోగం అది. మనం వర్కింగ్ ఉమెన్సేనండి. ఎప్పుడైనా ఎవరైనా మీరు ఏం చేస్తున్నారు అంటే నాట్ వర్కింగ్ అని మాత్రం ఎవరు చెప్పొద్దు, మన వర్కింగ్ ఉమెన్ అని మాత్రమే చెప్పండి. నేను చెప్పిన ఈ మాట మీకు ఎలా అనిపించింది? బాగుందా? నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అట్ట వేయటం అయితే పూర్తయిపోయిందండి. అయిగోండి, ఇంకా అంత పెద్ద కొండకి ఇప్పుడే వరి వేసాను. ఇంకా పాపయ్య అయితే ఇంకా ఉన్నాయి, బాబు అయితే ఇంకా ఉన్నాయండి. పాప ఇంకా ఉన్నాయి, బాబు ఇంకా ఉన్నాయి. వాడి అయితే స్టార్టే చేయలేదు.